అఫీషియల్గా ఉన్నాయి. ఏ దేశంలో కూడా వాళ్ళ నేలను ఒక తల్లిగా ఎక్కడ వాళ్ళు పూజించుకోరు. మనం మాత్రమే మనం ఒక రూపాన్ని ఇచ్చి ఆ అమ్మ భారతికి మనం రూపాన్ని ఇచ్చి మనం గౌరవించుకుంటాం. అది మన దేశ గొప్పతనం. మరొకసారి అంటే నిరంతరం మనం ఒక భారతీయులుగా గర్విస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నాం. పండగల విశిష్టత అందరికీ తెలుసు. అంటే గణేశుడు పుట్టినరోజు కాబట్టి వినాయక చవితి చేసుకొని 9 రాత్రులు గణేశుడిని మనం కీర్తిస్తూ భజనలు పాటలు. సిద్ధి బుద్ధి అంటే గణేశుడిని కొలిస్తే సిద్ధి బుద్ధి వస్తాయి, జ్ఞానం వస్తుంది అంటారు. అయితే ఈ జ్ఞానాన్ని మనం దేనికి వినియోగించుకోవాలి అంటే మన సంస్కృతి పరిరక్షణకు, మన ధర్మ రక్షణకు, మన దేశ రక్షణకి. అవును కదా, పిల్లలకి అమ్మలు అదే చెప్తున్నారు కదా, ఇక్కడ ఉన్న అమ్మలు చెప్తున్నారా? అన్ని పండుగలు మనం చాలా పండుగలు ఉంటాయి మనకి హిందువులకి. మనం హిందువులమే కదా, హిందువులం కదా, మనం భారతీయులం, హిందువులం, భారతదేశంలో పుట్టిన హిందువులం. హిందువులుగా చాలా పండుగలు ఉంటాయి మనకి. ఇప్పుడు గణేష్ అయిపోతే నెక్స్ట్ ఏం పండుగ స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ మళ్ళీ దసరా, దుర్గా నవరాత్రులు, అవి కూడా నవరాత్రులే. దుర్గామాతను పెట్టుకుంటాం, 9 రోజులు అమ్మవారిని కొలుస్తాం, బతుకమ్మ పండుగ ఆడుకుంటాం. తెలంగాణలో అయితే ప్రత్యేకంగా మనకి బతుకమ్మ పండుగ అనేది ఒక మన కల్చర్. అయితే ఈ పండుగల ముఖ్య ఉద్దేశం కూడా సంస్కృతి, అంటే మన భారతదేశ సంస్కృతిని చాటి చెప్పే ఒక వేడుకలు ఇవన్నీ కూడా, ఉత్సవాలన్నీ కూడా. ఏదైనా పండుగ చేసుకోవచ్చు, మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా పండుగలు ఉంటే ఇంట్లో కూడా చేసుకుంటాం మన వరకు. కానీ ఇలా ఒక వీధిలోకి వచ్చి ఒక గణేష్ను దుర్గామాతను పెట్టడము, లేదా బోనాల పేరు మీద బతుకమ్మ పేరు మీద బయటకు వచ్చి అందరం సామూహిక చేసుకోవడం అంటే ఇది మన ధర్మ గొప్పతనం. ఇది అంటే మన శక్తి మనకు తెలుస్తుంది. గణేష్ నవరాత్రులు అంటే వినాయక చవితి వేడుకలు మొదలుపెట్టిన ఉద్దేశం కూడా అదే. బాలగంగాధరులకు మొదటిసారి గణేష్ నవరాత్రి వేడుకలు చేశారు ఆయన, నవరాత్రి ఉత్సవాలు. ఎందుకంటే ఒక జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించేలా హిందువుల శక్తి, ముఖ్యంగా భారతీయుల శక్తి. ఒక బ్రిటిష్ పాలనలో మనం ఉన్నాము, మనం ఏకం కావాలి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం జాతీయోద్యమ స్ఫూర్తితో మనము స్వాతంత్ర సంగ్రామంలో పోరాడాలనే ఉద్దేశంతో తిలక్ ఈ ఉత్సవాలను స్టార్ట్ చేశారు. అందరికీ తెలుసు కదా అందరికీ. గణేష్ చవితి ఎప్పటి నుంచో చేసుకుంటాం, తరతరాలుగా యుగాలుగా మన సనాతన ధర్మం నుంచి వస్తున్న పండుగల్లో గణేష్ చతుర్థి ఒకటి. కానీ సామూహికంగా బయటకు వచ్చి విగ్రహాన్ని పెట్టి నవరాత్రి వేడుకలు చేసి వాటిని నిమజ్జనం చేయడం అనే దాని మీదుగా జాతీయోద్యమ స్ఫూర్తితో ఆయన ఈ వేడుక స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి స్వతంత్ర పూర్వం నుంచి కూడా మనకు గణేష్ నవరాత్రి వేడుకలు మనకి వస్తున్నాయి, వేలాది లక్షలాది. అందులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే హైదరాబాద్ చాలా ప్రసిద్ధి, మీ అందరికీ తెలుసు. ఖైరతాబాద్ గణేశుడు ఈసారి అయితే 75 ఏళ్ల సందర్భంగా 75 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. ఖైరతాబాద్ గణేష్ ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి చూసారా హైదరాబాద్లో? ఈసారి సప్తముఖి మహాశక్తి గణపతి, ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ఈసారి చాలా పెద్ద ఎత్తున పెడుతున్నారు. వీలైతే ఈ నవరాత్రుల్లో వెళ్ళి చూసిరండి, పిల్లలకు చూపించండి. అంటే లక్షలాది మంది మహానగరంలో, హైదరాబాద్ నిజంగా జంట నగరాల్లో అంటే మన శక్తిని తెలిపే వేడుక ఇది, మన ఏకతను చాటే వేదిక. భిన్నత్వంలో ఏకత్వం అని మనం చదువుకున్నాం, కానీ మన భారతదేశ చరిత్ర సంస్కృతి ఇవి చూస్తే, ఇప్పుడు ఈ వర్తమానంలో కూడా చూస్తే భిన్నత్వంలో ఏకత్వం కాదు, ఏకతలో భిన్నత్వం అందాం. ఇప్పటి నుంచి మనమంతా ఒకటే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు. చాలా పండుగలు ప్రాంతీయంగా కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు అట్ల తద్ది లాంటి పండుగలు ఉంటాయి, కేవలం ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి తెలుసు, మనకు తెలీదు. బతుకమ్మ తెలంగాణలో కూడా పూర్తిగా తెలియదు, 1-2 జిల్లాల వాళ్ళు ఆడరు. కానీ ఈ గణేష్ వేడుక దేశమంతా చేస్తారు, కాశ్మీరం నుంచి కన్యాకుమారి. అది కూడా ఈ వేడుక ప్రత్యేకత. అలాగే దుర్గా నవరాత్రులు కూడా, ఎందుకంటే మన శక్తిని చాటే వేడుకలు ఇవన్నీ. అంటే చాలా నాగరికతలు మనం చదువుకున్నాము. సింధు నాగరికత, మనదైతే సింధు నాగరికత, హరప్ప మొహంజోదారో, అలాగే మయాన్ నాగరికత, గ్రీకు నాగరికత, పర్షియన్ నాగరికత, ఇవన్నీ చదువుంటారు కదా సోషల్ స్టడీస్లో అందరూ. అయితే ఏ నాగరికతలోనూ కూడా వాళ్ళ సంస్కృతి, ఆచారాలు, భాష మనుగడలో లేవు. కేవలం మన నాగరికతలో మాత్రమే, మన సింధు నాగరికత, మన సనాతన ధర్మం మాత్రమే ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆ భాషలు కూడా వాళ్ళకి లేవు. కాలక్రమంలో 100 ఏళ్ళు 1000 ఏళ్ళ నుంచి వాళ్ళ భాషలు, వాళ్ళ ఆచారాలన్నీ కనుమరుగైపోయినాయి. చాలా నాగరికతలు. మనకు మాత్రమే సనాతన వేద సంస్కృతి ఇంకా ఇట్లా ఉంది. అదే మన హిందూ ధర్మం గొప్పతనం. మరొక్కసారి జై శ్రీరామ్. అయోధ్య ఎంతమంది వెళ్ళారు? మందిరం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చారా? మన శ్రీకాంత్ వాళ్ళ పాప పేరు అయోధ్య అంట, ఇందాక తెలిసింది. నిధి సేకరణ సమయంలో పుట్టిందంట, చాలా బాగా అనిపించింది ఆ పేరు. అంటే అదే మరి మన గొప్పతనం. రాముడు కూడా ఎంతమందిని ఏకం చేశాడు. ఇప్పుడు కొన్ని వేల ఏళ్ల నాడు రాముడిని మనం చూడలేదు,
ఎప్పుడో వేల ఏళ్ళ నాడు రాముడు ఏలినదాన్ని ఇప్పటికీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. అంటే ఎంత ముద్ర వేశాడు ఈ దేశంలో రాముడు అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొందరు చెప్తారు విధర్మీయులు ఎంతసేపు ఏదో ఒక బురద చల్లాలి మన సంస్కృతి మీద అని సీతను బాధితురాలుగా చూపుతారు, సీతను ఓదారుస్తారు. రామాయణం చదివిన్నారు కదా అంతమంది, అందరికీ తెలుసు కదా. పిల్లలకి చెప్పారా? పిల్లలు ఎంతమందికి రామాయణం తెలుసా? మిగతా వాళ్ళకి తెలీదా? రాముడి గురించి తెలీదా? ఇంటికి వెళ్ళి అమ్మలని చెప్పమనండి, మీ పిల్లలకి రామాయణం చెప్పండి. రామో విగ్రహవాన్ ధర్మ ఎందుకన్నారో చెప్పండి. మూర్తిభవించిన ప్రతిరూపం, ధర్మానికి ధర్మమూర్తి భవించిన ప్రతిరూపం రాముడు అంటారు. వీళ్ళు చెప్తారు సీతను అనుమానించాడు అవమానించాడని. తెలియని వాళ్ళు, రామాయణం అర్థం చేసుకోని వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పే మాట సీత పట్ల జాలి చూపడం. సీత మహాశక్తి స్వరూపిణి. ఒక్కసారి నారీ శక్తికి, ఎందుకంటే రాముడి కన్నా సీతనే బలవంతురాలు కదా. తెలుసు కదా సీతా స్వయంవరం చరిత్ర అయితే తెలుసు. ఆమె ఆడుకుంటుంటే బంతి, శివధనస్సు ఉన్న దాని కింద బంతి వెళ్తే ఒక చేతితో ఇలా జరిపేసింది దాన్ని. రాముడు ఎత్తాల్సి వచ్చింది ధనస్సు విరవడానికి, సీత వేలుతో ఇలా అంటే మనం ఎంత శక్తివంతులం కదా. సీత కూడా రాముడు గొప్పవాడు, సీత కూడా తక్కువేం కాదని చెప్పబోతున్నాను నేను. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నిజమే కదా, ఒప్పుకుంటారా? సీత ఎప్పుడు అవమానించబడలేదు, సీత ఎప్పుడు అనుమానించబడలేదు, రాముడు ఎప్పుడు సీతను అవమానించబడలేదు. ఒక రాముడు అంటే నరుడు, మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ధర్మాన్ని ఆచరిస్తూ ఒక రాజుగా మనిషిగా ఎలా ఉండాలో చెప్పడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారం ఒక మనిషిగా. ఏ మాయలు మంత్రాలు లేవు. కృష్ణావతారంలో చాలా మాయలు చేశాడు, రామావతారంలో ఎలాంటి మాయలు ఉండవు. మనిషి ఇట్లా ఉండాలి అంతే. తండ్రి మాట చెప్తే వినాలి, ప్రజలని ఒక తండ్రిలా కాపాడాలి, మంచి రాజుగా పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ గుహుడు అంటే కులమతాలు కూడా లేవు రామాయణంలో. మనం కనుక చూస్తే మహాభారతం ఒక టైపు, రామాయణం ఒకటి. రామ చరిత్ర మనం కనుక చూస్తే గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు, నా సోదరుడు అని చెప్పాడు. విభీషణుడిని నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడని పరిచయం చేశాడు లక్ష్మణుడికి. కులమతాలు ఎక్కడ కులమతాల భేదాలు లేవు, కానీ మధ్యలో వచ్చి నిజంగా మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే ఇదంతా నేను చెప్తాను. ఇంకా ఉంది, మనం సమాజంలో ఇప్పటికీ చూస్తున్నాము, ఇంకా కొంచెం ఉంది కులమతాల అంతరాలు. కులాలు తప్పేం కాదు, కానీ అంతరాలు ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. గణేష్ వేడుకుంది, మనం మండపం వేసుకున్నాం, మన నవరాత్రులు జరుగుతున్నాయి, ఇక్కడ సత్సంగం ఉందంటే ఎవరు హోదాలను బట్టి ఎవరిని పిలవలేదు నాకు తెలిసి. అందరిలో కారు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సొంత ఇల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, పట్టు చీరలు నగలు కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు. అవేవి ఇక్కడ అడ్డు రాలేదు కదా. నిజంగా వచ్చినాయా? అట్లా పోల్చుకోలేదు కదా. అదే మరి మన పండుగల గొప్పతనం. ఒక సామూహికంగా మనమందరం ఒకటి అని మన శక్తిని తెలియజేసే వేడుక. ఇక్కడ ఎవరు కూడా కులము మతము డబ్బు అధికారం ఏదీ లేదు. దురదృష్టవశాత్తు ఒక రాజకీయ పలుకుబడి కోసం, రాజకీయాల్లో ఎదగడానికో రాజకీయాల్లో ఈ మతాన్ని వాడుతున్నారు. కానీ మనకి ఏదైనా సరే ఎవరు ఏర్పాటు చేసినా మనం ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతున్నాం, అవ్వాలి కూడా. మొన్న శ్రీరామ నిధి సేకరణ ఎగ్జాంపుల్, 2-3 ఏడాది క్రితం జరిగిన నిధి సేకరణలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ప్రభుత్వాలకు ఇదేం కాదు, ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి మందిరం కట్టడం అనేది. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నది బీజేపీ, అంటే కొంచెం హిందువులను మేము కాపాడుతాము, మేము హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళకు 1000 కోట్లు పెట్టి గుడి కట్టడం ఇదేవి కాదు. కానీ విహెచ్పి కానీ వాళ్ళు ముందుపడి ట్రస్ట్ ఏర్పాటు చేసి ముందుపడింది ఎందుకు అంటే భారతీయులను, హిందువులను, ప్రతి ఒక్కరిని కూడా కొన్ని వేల ఏళ్ళ తర్వాత రాముడు ఈ దేశ ఉనికి, మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక మందిరాన్ని మనం నిర్మించుకుంటున్నాం, రాముడిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరి చేయి అందులో ఉండాలని అందరి నుంచి కూడా దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి నిధి సేకరణ జరిగింది. వికారాబాద్లో జరుగుంటుంది ఖచ్చితంగా. అందరూ రామకార్యంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు అందరూ పాల్పంచుకొని ఉంటారు డెఫినెట్గా ఆ పుణ్యకార్యంలో. అది ఇతర మతాలకు కానీ ఇతర దేశాల్లో ఉన్న సంస్కృతికి మనకు ఉన్న గొప్పతనము, ప్రత్యేకత అదే. చెప్పారు మన పెద్దవాళ్ళు చెప్తారు, మాతృవత్ పరదారేషు అంటే ప్రతి తల్లిని కూడా, అంటే ప్రతి మహిళని మనం ఒక తల్లిగా చూడమని మన హిందూ భారతీయ సమాజం చెప్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య చూస్తున్న మహిళల మీద దాడులు ముందు లేవు, ఎప్పుడూ లేవు, మధ్యలోనే. ఇది కూడా మన విదేశీ వలస పాలకుల వల్ల
ఒక బానిసత్వంలో భారతదేశం మగ్గి ఆ సమయంలో వచ్చిన వికృతులు ఇవన్నీ కూడా వాటిని మనము సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన బాధ్యత, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మన సంస్కృతిని, మన మహిళను. విదేశీయులు కూడా, బ్రిటిషర్లు అంతకుముందు 100 ఏళ్ళు పాలించిన వాళ్ళు కూడా వాళ్ళకి కన్నుగుట్టింది భారతదేశం మీద. రత్నగర్భ అంటారు, భారతదేశాన్ని రత్నగర్భ అన్నారు. అంటే అంత సంపన్న దేశం. 64 కళలు, చతుషష్ఠి కళలు మన దగ్గర ఉన్నాయి. సంగీతము, సాహిత్యము. ఎవరికైనా సరే కడుపు నిండితేనే కళల ముందుకు వెళ్తారు. కడుపు